ఇచ్చి ఈఆర్సీకి పంపించేసి మమ్మల్ని వేస్తున్నారా లేదంటే ఈఆర్సీ కోర్టు పరిధిలో ఆల్రెడీ కోర్టు పరిధిలో నిర్ణయం చేయబడింది సార్. అది ఈఆర్సీ పరిధిలో నిర్ణయం తీసుకోబడింది. మీ తప్పుదారి వల్ల ఈ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఇక్కడికి మళ్ళీ మీరే వేసి భారం మీరే పెంచేసి మీరే వచ్చి క్వశ్చన్ అంటే మాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఎల్ఓపి గారు మంత్రి గారు వాళ్ళకు ఉండే అవకాశం అదే కదా. కూర్చోండి కూర్చోండి మాట్లాడండి. ఏమంటారు ఏమంటారు? ఈ సభలో ఒక వింత పరిస్థితి చూస్తున్నాను అధ్యక్ష. ప్రతిసారి 0 ఓవర్ క్వశ్చన్ అవర్ అంటే 0 ఓవర్ క్వశ్చన్ అవర్ అంటాం. సరే చెప్పండి, ఏంటి మీకు తెలుసున్నదేంటి చెప్పండి. మీకు తెలుసున్నదేంటి చెప్పండి. క్వశ్చన్ అవర్ లో మాకు సభ్యులకుండే హక్కులను మేము ప్రభుత్వం ద్వారా సమాధానం రాబడుతున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా ప్రతిసారి ఎల్ఓపి గారు అడిగినప్పుడు మీరు అవకాశం సంతోషం. అయితే ఎల్ఓపి గారు ఏం చేస్తున్నారంటే మా మీద కాంట్రవర్సీ చేసి బురద తల్లి వాకౌట్ చేస్తున్నారు. సరే ఆయన ఏం మాట్లాడాలో మీరు చెప్తారు. ఆయన కూర్చోవాలి అధ్యక్ష. కూర్చోండి, మీరు కూర్చోండి. మేము సమాధానం చెప్పే వరకు కూర్చోండి. కూర్చొని అవకాశం ఇవ్వండి, లేదంటే మాకు అవకాశం ఇవ్వండి. మీరు కూర్చోండి. ఎల్ఓపి గారు అది కాదు మరి మా తాలూకత కూడా మీరే చెప్పండి. ఇంకా అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ మా అధ్యక్ష గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తాం అధ్యక్ష. ట్రోప్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా? పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు? ఎన్నికల్లో మీ ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా, ఎందుకు పెంచుతా అడిగారు అధ్యక్ష. దానికి వారు చెప్పిన సమాధానం అధ్యక్ష, దానికి చెప్పిన వారి సమాధానం చూస్తే ఏపీఆర్ చూసి మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు పెంచవలసి వస్తుందా? ప్రభుత్వం ఏపీఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్షలో ఎఫ్ఐడి ఇచ్చు కదా అధ్యక్ష. మేము ఇచ్చిన మాట ఇచ్చాము, ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాము. కాబట్టి ఏదైతే ఆ క్వాంటం ఉందో ఆ క్వాంటమ్ ని ప్రభుత్వమే రీపే చేస్తుంది, సబ్సిడీ రూపాయలు ఇస్తాము, మేము రెడీగా ఉన్నామని చెప్పచ్చు కదా అధ్యక్ష. ప్రజలకు మాట ఇచ్చి వచ్చారు కదా అధ్యక్ష. సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి, ఇచ్చిన తర్వాత ఒకటి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే ద్వంద్వ వైఖరి వాళ్ళు వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో, ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంక మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్. ఉండమ్మా అధ్యక్ష, సభకి వాకౌట్ చేశారా, క్వశ్చన్ కి వాకౌట్ చేశారా, దేనికి వాకౌట్ చేశారా అధ్యక్ష? చెప్పారుగా, మళ్ళీ వచ్చేస్తారా అధ్యక్ష? ఈ తలుపు నుంచి ఆ తలుపులో వచ్చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 24న ట్రూప్ ఛార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్. ఈఆర్సీకి పంపించిన తర్వాత 90 రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది. ఆమోదించకుండా దీన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్. ఇందాక మీ దృష్టికి చెప్పటమైంది, దాదాపు ఈ ట్రూప్ ఛార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద 20,000 కోట్లు భారం వేశారు సార్. గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతోటి దాదాపు 7 నుంచి 8,000 మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా